ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప నియోజకవర్గ వైసీపీ నేతలపై ఎమ్మెల్యే మాధవి ఫైర్ అయ్యారు. వైసీపీ 200 మందిని కాదు 2000 మందిని తెచ్చుకోవచ్చని మాధవి రెడ్డి ఛాలెంజ్ చేశారు. తప్పించుకున్న వాళ్ళు దాక్కోవడానికి స్థలం వెతుక్కోవాలంటూ సెటైర్లు వేశారు. ఎవరు తప్పు చేసినా వారికి న్యాయపరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. వైసీపీ హయాంలో తనపైన 6 కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ఈ దినం మీరు అల్లాడిపోతున్నారు. మీరు చేసింది ఏంటి? 5 సంవత్సరాల్లో ఒక పిల్లోడు బయటకు వస్తే వాడి ఫోన్లు ఎత్తుకుపోతారు, వాడికి 41 నోటీసులు ఇస్తారు, వాడి మీద పీడీ యాక్ట్ పెడతారు. దినము మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి మీరు తప్పులు చేస్తే మాత్రమే కేసులు పెడుతున్నాం. మీరు మీ లిమిట్లు దాటి బయటకు వస్తే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినా కూడా ఇంట్లో పోలేని పరిస్థితుల్లో చట్టం నడుస్తుందని తెలియజేస్తున్నాను. ఏం చేస్తారు? గాంజా బ్యాచ్ తయారు చేసుకొని వాళ్ళకి గాంజాలు ఇచ్చి నా వెనక 200 మంది ఉన్నామంటావా? అదే పిల్లకాయలు నిన్ను తన్ని తరిమేసి చేతికి వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క దినమన్నా ఒక్క రోజన్నా 1,30,400 సార్లు నువ్వు బిర్యానీలు తిన్నావు. అందులో కనీసం రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క కడపలో ఉంది కాలువలు ఎట్లున్నాయని ఏ రోజన్నా చూసినావా? అప్సరా సర్కిల్లో ఆడోళ్ళు వచ్చి వాసనలు వచ్చి అడిగినారు. మాకు నీళ్ళు వస్తే ఒక చెరువు అయిపోతుంది మా అప్సరా లైన్, రామాలయం నుంచి అప్సరా సర్కిల్ వరకు. మాకు ఇది నుంచి విముక్తి మీరు ఒక్కరే చేస్తారు, ఇంకెవ్వరి వల్ల కాదు. మీరు చెయ్యాలంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే రాత్రి 9:30కి చెప్పింది ఆవిడ. వాసన పొద్దున్నే 10 గంటలకు పోయి అప్సరా సర్కిల్ అంతా మనోళ్ళు నాయకులు అందరూ పోయి, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పోయి అది మొత్తం చెక్ చేస్తే వారం 10 రోజుల్లో ఆ యొక్క కాలువలు ఉన్న రైట్ లెఫ్ట్ ఉంటే ఒక్క కాలువ సిల్ట్ తీస్తే బస్తాలు, రోకళ్ళు, మంచాలు, కుర్చీలు 20 ఏళ్ల నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకున్న ఈ యొక్క పెద్ద మనుషులకి కనీసం కాలువలో నీళ్లు ఆగిపోతున్నాయి, సిల్ట్ క్లీన్ చేద్దామనే ఇంగితన జ్ఞానం లేకుండా మేము రాజకీయ దురంతులము. మేము 10 సంవత్సరాలు ఈ పోస్ట్ చేసాము, 10 సంవత్సరాలు ఆ పోస్ట్ చేసినాము. కానీ వాళ్ళనే వైజాగ్ లో చెడ్డీల మీద పోలీసులు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పరిశ్రమలకు సంబంధించిన ఒక్క ఎంఓయూ జరగలేదని, కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు అండగా ఉంటుందనే భరోసా వచ్చిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అన్నారు. వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన పరిశ్రమల రంగంలో వైసీపీ పాలన పూర్తిగా విఫలమైందని, వారి అధికార కాలంలో ఒక పరిశ్రమకు కూడా సంబంధించి ఎంఓయూ జరగలేదని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పరిశ్రమల అభివృద్ధిలో ఉన్న పాత్ర అపారమైందని ప్రశంసించారు. అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓయూలు చేసుకుంటేనే ఫ్యాక్టరీలు వచ్చేసాయని అంటే ఫస్ట్ మొదలు ఎక్కడో నుంచి ఒక అడుగు మొదలవ్వాలి. కాబట్టి ఎంఓయూస్తోనే మొదలవుతుంది. ఎక్కడికైనా పోవాలంటే, ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ చేసుకోవడము ఇండస్ట్రీస్లో అదొక రూల్, అంటే అదొక ఆనవాయితీగా పని జరుగుతుంది. ఎందుకంటే ఎంఓయూ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడమైనా కానివ్వండి, అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్నీ కూడా ఒక ఎంఓయూతోనే పని స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎంఓయూ జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు వినిందే లేదు. ఇవాళ 600 చిల్లర ఎంఓయూలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయూలు జరిగాయి. ఆ ఎంఓయూలు కూడా లోకేష్ గారు, సీఎం గారు, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎంఓయూలు ఇవ్వడం జరిగింది. అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం, ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటామని చెప్పి మనం ఆ సిగ్నల్ ఇండస్ట్రియలిస్టులకి పంపించడం జరుగుతుంది. ఇండస్ట్రియలిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఉంటే
పర్మిషన్లు అయినా కానివ్వండి, అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే మొన్న చూస్తాం మీరు మీటింగ్లో సబ్సిడీలు ఇచ్చేది కూడా అకౌంట్ పెట్టి సబ్సిడీలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కానీ నాకు తెలిసి దేశంలో లేదు, ప్రపంచంలో ఎక్కడ కానీ ఈ రకంగా ఇండస్ట్రియలిస్టులకి ఈ రకంగా ఒక స్క్రూ అకౌంట్ పెట్టి ఇచ్చే ఫెసిలిటీ ఎక్కడ లేదు. అంటే ఈ స్క్రూ అకౌంట్ అంటే ఏం చేస్తారు, వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీస్ అంటే ఇవాళ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారంటే ఒక 30% స్టేట్ సబ్సిడీ ఇస్తుంది అనుకోండి. ఆ స్టేట్ సబ్సిడీ ఒక 5 ఏళ్ళలో ఇండస్ట్రీలకి సబ్సిడీ ఇస్తుందంటే ఆ సబ్సిడీని ఇస్క్రూ అకౌంట్లో ముందే అమౌంట్ పెట్టేసి ఉంటారు. వాళ్ళది ఎప్పుడు టైం అవుతా ఆ టైంలో సబ్సిడీ పెట్టుకునే తక్షణమే ఎస్క్రూ అకౌంట్ నుంచి వస్తుంది. అంటే ఫైనాన్షియల్ ఎక్కడ కానీ మళ్ళీ గవర్నమెంట్లో ఫైల్ రొటేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఇండస్ట్రీస్కి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ అంటే ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్లోయింగ్ క్యాష్ ఫ్లో మాత్రమే ఇంపార్టెంట్. ఆ క్యాష్ ఫ్లోకి ఇంపార్టెన్స్గా మొన్న చేసిన అనౌన్స్మెంట్, చంద్రబాబు నాయుడు గారు చేసిన అనౌన్స్మెంట్ ఇస్క్రూ అకౌంట్ పెట్టడం వల్ల చాలా కంపెనీస్కి బెనిఫిషియల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే మన రాష్ట్రము డెఫిసిట్ రాష్ట్రము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే రాష్ట్రం. మనం ఫైనాన్షియల్గా నిలదొక్కుంటేనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అందుకని ఫస్ట్ కంపెనీస్కి ఫస్ట్ పెద్దపీట వేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఒక డెవలప్మెంట్ అయితే చాలా వరకు వేరే దేశాలకి మించి మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది. దానివల్ల మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఒకటి మేము అందరం కూడా రెగ్యులర్గా చెప్తుంటాం, ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల, ప్రజల గవర్నమెంట్ ఉండడం వల్ల, ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్గా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రజలకు కూడా కోరేది ఏంటంటే మనకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం, అలాగే లోకేష్ గారు లాంటి నాయకత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా సపోర్టుగా అందరూ కూడా మంచి గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది. ఇదే గవర్నమెంట్ని కంటిన్యూస్గా 20-30 ఏళ్ళు ఉండడం వల్ల మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పని చేసుకుంటే విసులుబాటు ఉంటుంది. ఇప్పుడు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని కూడా మీకు అందరికీ. క్రెడిట్ చోరీ కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. గూగుల్ డేటా సెంటర్ తన వల్లే వచ్చిందంటూ జగన్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాక్షస పాలన సాగిందని మండిపడ్డారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థ రాబోతోందని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు, సాక్షాత్ ప్రెస్ మీద కూడా మీరు రాస్తే కేసులు, ఇండస్ట్రీస్ మీరు చూశారు, చాలామంది పారిపోయారు. ఎంఓఏ చేసిన వాళ్ళు క్యాన్సిల్ చేశారు, ఉన్నవాళ్ళు కూడా తరలించి చెన్నై, బెంగళూరు ప్రముఖ కంపెనీలన్నీ కూడా పోటీపడి ఎంఓఏ చేసుకున్నాయి. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఏ జరిగిన విషయం మీ అందరికి తెలుసు. మరి వీటి ప్రతిఫలం 2-3 ఏళ్ళలో వస్తుంది. లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయి, ఉపాధి రంగం కూడా అభివృద్ధి చెందబోతుంది. రాయలసీమతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ జరగాలంటే అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి, అప్పుడే ఇవన్నీ కూడా జరుగుతాయి. కేవలం 1.5 సంవత్సరంలోనే ఇంత సాధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు మీరు ఇంకా శక్తినిస్తే రాబోయే స్థానిక సమస్యలు అయితేనేమి ఇతరత్ర అన్ని విధాలు మీరు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. మరి అటవిక రాజ్యం నుంచి రామరాజ్యం దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తుంది. గూగుల్ డేటా సెంటర్, ఆస్తల్ అల్యూమినియం స్టీల్ ఫ్యాక్టరీ, అది కూడా దేశంలోనే ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుబడి రాబోతుంది, 1,00,000 కోట్లు పైగా. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు. ఇంత పెద్ద పెద్ద పెట్టుబడులు దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా రాలా. గుజరాత్లో కూడా గతంలో జరిగిన సిఐఏ సమ్మిట్లో అహ్మదాబాద్ల కంటే కూడా మించిపోయి విశాఖపట్నంలో జరిగింది. సాగర తీరం ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద సంపద సృష్టించే తీరం కాబోతా ఉంది. దీన్ని చూసి ప్రతిపక్షాలు నోట్లో మాట రావడం లేవారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తాను. గూగుల్ డేటా సెంటర్ అంతా నా వల్లే వచ్చింది, నేనే తెచ్చినాను, దానికి బట్టబయలు చేస్తూ అదాని గారు కూడా చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో తెస్తున్నాం మేమని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటా నేనే ఈ క్రెడిట్ అంతా అని చెప్పి చెప్పుకుంటే క్రెడిట్ చోరీకి కూడా ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు చూసింటారు, అనంతపురం రెన్యూ పవర్ కానీ, బ్రైట్ ఫ్యూచర్ కానీ, కర్నూలులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ కానీ,
ఇండోసోల్ సత్యసాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్, సెకి తిరుపతి జిల్లాకు ఈమెక్, కడప జిల్లాకు చింతా, జన్ రిసార్ట్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలన్నీ కూడా పెట్టుబడికి రాబోతూ ఉన్నాయి. అంటే రాయలసీమ కూడా అభివృద్ధికి ఒక గమ్యస్థానం కాబోతూ ఉంది. ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి రాబోతున్నాయంటే ఇది భవిష్యత్ తరాలకు, ఎంతో యువతకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాల ముందుకు పోతూ ఉంది. దీనివల్ల జిఎస్టీ రిటర్న్స్ రావడం కానీ, సంపద పెరిగి దేశంలోనే రాబోయే 5 సంవత్సరాలు అంటే 29లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారం ఇస్తే 34 కంతా దేశంలోనే బెస్ట్ ఆర్థిక వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉందనే దానికి ఇక ఏళ్లు గడుస్తున్న గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం తాటిబంద గ్రామంలో ఇలాంటి సమస్య ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్తులు అనారోగ్య సమస్య వస్తే అల్లాడిపోతున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యం వికటిస్తే వైద్యం కోసం కొండలను వాగులను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని డోలీపై తీసుకువెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడికి వాహనాలు రావు. 5 కిలోమీటర్లు కాలినడక వెళ్తే తప్ప అప్పుడు రోడ్డు మార్గం కనబడదు. ఇలా ఎన్నేళ్లు ఇబ్బందులు పడాలోనని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారని మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడిందని మంత్రి ఫరూక్ అన్నారు. పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. అదే రీతిలో విశాఖపట్నాన్ని కూడా తీసుకురావాలా. దాంతోపాటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, దక్షిణాంధ్రలో కూడా మనము పెట్టుబడి వాళ్ళను ఆకర్షించి మనం తీసుకురావాలి. మరి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా మీకు అందరికీ తెలుసు, ఇటు కప్పర్తి కానీ, అదేవిధంగా మనం ఈయన కాన్స్టిట్యున్సీ ఓరకల్ హబ్లో కూడా మనకి ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా డ్రోన్ ఇండస్ట్రీ కానీ, తర్వాత డిఆర్డిఏ కానీ ఎక్కడికి వచ్చింది, జయరామ్ స్టీల్స్ ప్లాంట్ కూడా వచ్చింది. ఇంకా దాని అనుగుణ పరిశ్రమలు కూడా మనకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దీని వెనకాలంతా ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి కృషి ఉంది. కాబట్టి వారికి మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత, కర్తవ్యం మనం నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తాము. మరి అదేవిధంగా నీటి విషయాన్ని గురించి కూడా మీకు తెలియాలి. నీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కూడా మళ్లించడంలో తెలుగుదేశం పార్టీ కీలకమైన బాధ్యత వహించింది. తెలుగుదేశం పార్టీ వహించింది. ఆ బాధ్యతలో మీరందరూ కూడా భాగస్వాములైనారు. అటు ఎన్టీ రామారావు గారి అన్న, ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రాయలసీమ ప్రాంతానికి మన ప్రాంతం నుంచే ఎక్కడి మల్యాల నుంచి నీళ్లు దాదాపుగా 735 కిలోమీటర్ల కుప్పానికి నిలుచుకుపోవడం జరిగింది. అదే కాక నిన్న మీరు చూస్తుంటే మనకు ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అయితే మరి ముఖ్యంగా ప్రతి కాలువ కూడా, ప్రతి చుక్క నీరు కూడా నంద్యాల ప్రాంతం నుంచే పోవాలా. మన జిల్లా నుంచే నీళ్లు పోవాలా. మన జిల్లా నుంచే నీరు మొత్తం రాయలసీమ ప్రాంతానికి అంతా ఉండి
దీనికి ప్రధాన కారకులు అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మనకుండే ఏదైతే కొండసాపన ఉండే ఇవన్నీ ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు నింపి తద్వారా కాలువల ద్వారా మనకందరికీ ఈరోజు వ్యవసాయం వేసుకోవడానికి నీళ్లు ఇచ్చే అవకాశం కలిగించారు. ఆ రకంగానే లోకేష్ బాబు గారు కూడా పట్టుదలతో ఇండస్ట్రీస్ ఏర్పడి వారు స్వయంగా ఆస్ట్రేలియా పోవడం జరిగింది, ఇటు దుబాయ్ పోవడం జరిగింది, లండన్ పోవడం జరిగింది, అమెరికా పోవడం జరిగింది. అన్ని ఇండస్ట్రీస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అన్ని ఆహ్వానించి మన పిల్లలకు భవిష్యత్తు కోసం ఇటు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి ముఖ్యంగా తెలియస్తాను. ఈ సౌదీలో జరిగిన ఇన్సిడెంట్ మన తెలుగువారు అమాయకులు, పాప పేదవారు, ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నారో వారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగాలని, వారి ఆత్మకు శాంతి కలిగాలని చెప్పి తెలియస్తూ వివరాలు వచ్చిన తర్వాత మీకు వివరాలు కూడా తెలియస్తాం. నాకన్నా ముందు టీవీలు కూడా వస్తుంటాయి. మీరు కూడా ఏదైనా ఉంటే మన ప్రాంత వాళ్ళు ఉంటే మీరు కూడా తెలియజేసి. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ముంచుకొస్తున్న నీటి కొరత తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే కరువు జిల్లాల్లో ప్రతి బొట్టు విలువైంది. అందుకే ప్రతి నీటి చుక్కను వడిసి పట్టేందుకు ప్రకాశం జిల్లా వాటర్ షెడ్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఆ పథకం ఫలితమే పిసిపల్లి మండలం మురుగమ్మి గ్రామ పంచాయతీ జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. వాటర్ షెడ్ స్కీమ్ వల్ల భూగర్భ జలాలు పెరగడమే కాకుండా స్థానికులకు ఉపాధి పెరిగింది. అసలు ఇంత చిన్న పంచాయతీకి జాతీయ అవార్డు ఎలా దక్కింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్న గ్రామంపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండల పరిధిలోని మురుగమ్మి గ్రామం ఎప్పుడూ కరువుతో విలవెల్లాడే గ్రామం. ఇక్కడ భూగర్భ జలాలు నిలుగా ఉంటాయి. ఒక్క చుక్క నీటి బొట్టు ఇక్కడ కనిపించడం అంటే గొప్ప విశేషం. ఇలాంటి మురుగమ్మి గ్రామ పంచాయతీపై జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. వాటర్ షెడ్ స్కీమ్ ద్వారా ఈ పంచాయతీలో భూగర్భ జలాలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సైతం పూర్తి స్థాయిలో సహకరించడంతో మురుగమ్మి పంచాయతీలో భూగర్భ జలాలు పెంచేందుకు నీటి యాజమాన్య సంస్థ అధికారులకు మంచి అవకాశం దక్కింది. గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడంతో గ్రామంలో ఇంకుడు గుంతలు, వాటర్ షెడ్ నిర్మాణాలు చకచకా సాగాయి. గ్రామంలో భూగర్భ జలాలు మెరుగు కావడంతో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మా గ్రామస్తుల సపోర్ట్తో, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుమతితో, అధికారులు ప్లస్ గ్రామంలో ఉన్న చిన్న కానీ పెద్దగా అందరు నాయకుల సహాయంతో ఒక 15-20 గుంటల దాకా నీళ్లు పెద్ద పెద్ద గుంటలు తీసాము. ఆ గుంటల్లో ఈ మధ్య వర్షం పట్టడం వల్ల చెరువు కానించి గుంటల కానించి విపరీతంగా అన్ని గుంటలు బోర్లు దాదాపు చాలా హెవీగా పెరిగింది వాటర్తో. అదేవిధంగా పొలాల్లో కూడా పంటలు కూడా పెరుగుతుంది. కానీ ఇంతకుముందు మా ఊర్లో ఫ్లోరైడ్ చాలా సమస్య ఉంది. ఈ వర్షం పడి భూగర్భ జలం బాగా పైకి రావటం వల్ల ఫ్లోరైడ్ సమస్య కూడా చాలా ఎక్కువగా తగ్గింది స్వామి. ఇప్పుడు మాకు ఒక 2 సంవత్సరాలు మామూలుగా సాధారణ వర్షం పడినా సరే మంచినీళ్ళకి తాగునీటికి ఎటువంటి సమస్య రాదు మా ఊర్లో. అంత వర్షం పడింది ఈ సంవత్సరం స్వామి. జాతీయ స్థాయిలో మా గ్రామం పేరు మాకు 2వ అవార్డు రావడం మా గ్రామానికి చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలా అందరి సహకారంతో మురుగమ్మి పంచాయతీ ముఖచిత్రమే మారింది. మొన్నటి వరకు కరువు తాండవించిన ప్రాంతంలో నేడు ఎక్కడ చూసినా జలకళ కనిపిస్తోంది. మొత్తం 51 పనులకు సుమారు 97 లక్షల నిధులు ఖర్చు చేసిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ చిన్న ఊటకుంటలు, పూడికతీత పనుల ద్వారా సుమారు 8.2 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసింది. ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి పీసీపల్లి మండలం మురుగమ్మి గ్రామ పంచాయతీని 6వ జాతీయ జల పంచాయతీగా ఎంపిక చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు.
మరియు ఆ యొక్క గ్రామ పంచాయతీ పనిచేసిన తీరుకు కూడా ఆ సర్పంచ్ మరియు పాలక వర్గానికి మా ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో ఈరోజు వాటర్ షెడ్ పథకాలు మరింతగా పెంపొందిస్తూ ఉన్నాయి, భూగర్భ జలాలని మనకి అందిస్తూ ఉన్నాయి. అయితే గతంలో లాగా ఈసారి ఆ వాటర్ షెడ్ పథకాలకి అత్యంతగా ప్రాధాన్యత ఇవ్వని ప్రాంతంగా ఈరోజు ఈ జిల్లాని చెప్పవచ్చు. ఎక్కువగా కేటాయింపులు జరగాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఈ ఉపాధి హామీ పనులతో పాటుగా వాటర్ షెడ్ పథకాలు గతంలో అనేక విధాలుగా జరిగాయి. ఇంకా మరింతగా ఈ యొక్క భూగర్భ జలాల పెంపు కోసం ఈ యొక్క వాటర్ షెడ్ పథకాలని పెంచాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణ దాంతోపాటుగా భూగర్భ జలాల పెంపు కోసం ముందుకు సాగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కరువు నేలలో నీటి రుచిని చూపిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు కేంద్రం అందించే జాతీయ ఉత్తమ నీటి పురస్కారానికి మురుగమ్మి పంచాయతీని ప్రతిపాదించారు. ఇందుకు కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సైతం గ్రామాన్ని సందర్శించి అవాక్కైంది. జాతీయ స్థాయిలో 2వ జాతీయ ఉత్తమ నీటి పురస్కార అవార్డుకు మురుగమ్మి పంచాయతీ ఎంపిక కావడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో పాటు ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ నీటి అవార్డుకు మురుగమ్మి పంచాయతీ ఎంపిక కావడంపై నీటి యాజమాన్య సంస్థ పీడీ గంగవరపు జోసెఫ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం మురుగుమ్మి గ్రామ పంచాయతీకి 6వ జాతీయ వాటర్ అవార్డ్స్లో ఉత్తమ పంచాయతీగా 2nd ర్యాంకు దక్కడం జరిగింది. ఇది నిజంగానే ప్రకాశం జిల్లా గర్వించదగ్గ విషయం. సో ఈ విషయంలో ప్రత్యేకంగా మేము గత 2 సంవత్సరాల నుంచి, పర్టికులర్గా లాస్ట్ 15 మంత్స్ నుంచి కూడా అక్కడ అనేక రకాలైనటువంటి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్, అంటే నీటి నిల్వ, వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పనులు చేపట్టాం. ముఖ్యంగా 70 రకాల పనులు ఆ గ్రామ పంచాయతీలో చేపట్టాం. సో దానికి గాను దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ని నిల్వ చేసే విధంగా అనేక రకాలైనటువంటి వర్కులు, ఉదాహరణకి డగ్అవుట్ పాండ్స్, తర్వాత అమృత్ సరోవర్లు, పర్కులేషన్ ట్యాంక్స్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, ఈ విధంగా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఈ విధంగా సుమారు ఒక 70 రకాల పనులు ఒక 15 నెలల కాలంలో చేసి, అవన్నీ కూడా మనకి అక్కడ ఏంటంటే ఆ ప్రాంతం అనేది బాగా కరువు ప్రాంతం. వర్షపు నీరు, అక్కడ వర్షాలే తక్కువ, పడ్డ వర్షపు నీరు కూడా వాటిని నిల్వ చేసుకోవడానికి సరైనటువంటి నిర్మాణాలు లేనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో వాటర్ షెడ్ డెవలప్మెంట్ కింద మనకు ప్రాజెక్ట్ శాంక్షన్ కావటం, దాంట్లో భాగంగా మా సిబ్బంది అందరూ కూడా చక్కగా అంచనాలు తయారు చేసి సరైన రీతిలో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేయడం వల్ల ఈరోజు 8 లక్షల క్యూబిక్ మీటర్ల వాటర్ని వర్షపు నీటిని మనం నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగినటువంటి నిర్మాణాలు వాటర్ షెడ్ కింద చేపట్టడం జరిగింది. దీని ద్వారా అక్కడ స్థానికంగా మరి పంటలు కానీ లేకపోతే వాటర్ కానీ అందుబాటులోకి రావడంతో పశు ఘనాభివృద్ధి కానీ చక్కగా జరిగినాయి. ఇది నిజంగానే ప్రకాశం జిల్లాకి, అలాగే మా డ్వామాకి, మా వాటర్ షెడ్ ప్రాజెక్ట్కి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. సో తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ప్రాజెక్టు, ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత అక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వాటర్ షెడ్ వల్ల మాకు చాలా మేలు జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఓ చిన్న పంచాయతీ మురుగమ్మి జాతీయ స్థాయిలో 2వ స్థానంలో అవార్డు ఎంపిక కావడంతో జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపకులు వీరభద్రాచారి సైతం హర్షం వ్యక్తం చేశారు. గ్రౌండ్ వాటర్ ఇదివరకు లో స్టోరేజ్ ఉన్న గ్రౌండ్ వాటర్ ఇవాళ బాగా గ్రౌండ్ వాటర్ నిల్వ బాగున్నది కాబట్టి చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం మీద ధన్యవాదాలు తెలుపుతూ, అదిగాక 2వ స్థానంలో మురిగిమి పీసీపల్లి మండలంలో మురిగిమి పంచాయతీ 2వ స్థానంలో వచ్చింది కాబట్టి చాలా గర్వకారణంగా ఉన్నది కాబట్టి చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఇంకా గవర్నమెంట్ వారు మా గ్రామంలో ఫ్లోరైడ్ వల్ల కిడ్నీల బాధితులు చాలా మంది ఉన్నారు. దీన్ని చర్య తీసుకొని ఈ ఫ్లోరిడ్ లేకుండా దయచేసి ప్రభుత్వం మా యందు దయ ఉంచి త్రాగునీరు ఇంకా సప్లై చేసిన ఎడల ఈ ప్రభుత్వం గురించి ధన్యవాదాలు పూర్తిగా తెలియకోరుతున్నాను. దేశవ్యాప్తంగా 140 పంచాయతీలు ఈ అవార్డు కోసం పోటీ పడగా అందులో 2వ స్థానాన్ని మురుగమ్మి పంచాయతీ దక్కించుకోవటం విశేషం. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం వల్లే ఇవాళ ప్రకాశం జిల్లా ఖ్యాతి మురుగమ్మి రూపంలో దేశ చరిత్రకెక్కిందని చెప్పవచ్చు. ఇలాగే మురుగమ్మి మరింత ముందుకు సాగాలని వైకేటీవీ కోరుకుంటోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో
1400 మంది మృతి చెందారని 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై ఐసీటీ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఢాకా అల్లర్ల కేసులో ఐసీటీ హసీనాకు మరణశిక్ష విధించిన తర్వాత ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ అధికారికంగా భారతదేశాన్ని కోరింది. నిందితుల అప్పగింతకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం గుర్తు చేసింది. ఢాకా అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ విడిచి పారిపోయిన షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్నారు. ఇక 2024 జూలై ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేశారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ప్రాణ భయంతో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయింది. ఈ క్రమంలోనే ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ విచారణ జరిపి ఈ కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చి ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచి తరచూ 300 నుంచి 400 దాటుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది. కాలుష్య నేపథ్యంలో రాజధానిలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. పర్యావరణ ఆందోళనలు, అభివృద్ధి మధ్య సమతుల్యం ఉండాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో వేగంగా పెరుగుతున్న కాలుష్య సమస్యను అరికట్టేందుకు నిర్మాణాలపై నిషేధం విధించడం వంటి సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సుముఖంగా లేమని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఈ కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంగా నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో రావాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాత్కాలిక పరిష్కారాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించాలని సూచించింది.